హాయ్ ఫ్రెండ్స్, మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకున్నారా? సో లింక్ చేసుకోకపోతే మీ పాన్ అనేది జనవరి 1 నుంచి ఇన్యాక్టివేట్ అవుతుంది. పాన్ ఆధార్ లింక్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చిన లాస్ట్ డేట్ ఏంటంటే 31 డిసెంబర్ 2025. పాన్ ఆధార్ లింక్ ఎందుకు చేయాలి? చేయకపోతే ఏమవుతుంది? పాన్ కార్డ్ అనేది ఇన్యాక్టివేట్ అవుతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ ఫైల్ చేయలేరు. బ్యాంక్ అకౌంట్ కానీ, లోన్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, పిఎఫ్ విత్డ్రాల్ కానీ వంటి ఆగిపోతాయి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ట్రేడింగ్లో వీటిలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. పాన్ కార్డ్ ఆధార్ లింక్ అయిందో లేదో స్టేటస్ ఎలా చూడాలి ఏంటో చూద్దాం రండి. సో గూగుల్లో ఇన్కమ్ ట్యాక్స్ అని సెర్చ్ చేయండి. సైట్ ఓపెన్ అయ్యాక క్విక్ లింక్స్లో కింద లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. అక్కడ మీ పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. లింక్ అయితే కనుక యువర్ పాన్ కార్డ్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ విత్ ఆధార్ అని వస్తుంది. లింక్ లేకపోతే యువర్ పాన్ కార్డ్ ఈజ్ నాట్ లింక్డ్ విత్ ఆధార్ అని చూపిస్తుంది. మీ ఆధార్ కార్డ్ ఇంకా లింక్ కాలేదా? లింక్ చేయాలనుకుంటున్నారా? సో అది కూడా ప్రాసెస్ చెప్తారు. 2023లో గవర్నమెంట్ ఆల్రెడీ June 30 అనౌన్స్ చేసింది ఆధార్ పాన్ లింక్ లేకపోతే బ్యాన్ చేస్తామని. సో ఇప్పుడు ఏంటంటే లింక్ లేకపోతే 1000 ఫీజు పే చేసి మనం లింక్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా ప్రాసెస్ చెప్తారండి. లింక్ ఆధార్ సెలెక్షన్ చేయండి. మీ పాన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సక్సెస్ఫుల్లీ లింక్డ్ అని కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ విధంగా మనకి లింక్ స్టేటస్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే లింక్ లేకపోతే మనం ఓన్గా లింక్ చేసుకోవచ్చు. అది 31 డిసెంబర్ లోపు.